ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి వచ్చారు సార్. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా పాకిస్తాన్ తీరు ఉంది అంటూ ముజఫరాబాద్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సో వెంటనే పాకిస్తాన్ అంటే సైన్యం కాల్పుల్లో 2 చనిపోయిన పరిస్థితి. ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది కదా సార్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి భారత్లో కలిపేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు పీఓకేలోనే పాకిస్తాన్ మీద తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? పీఓకే భారత్లో కలుస్తుందంట. అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో చాలా కాలంగా నిరసనలు జరుగుతుంది. ఇప్పుడే కాదు, దీన్ని అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో ముజఫరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో రోడ్డు మీదకి వచ్చారు. సో అవామీ యాక్షన్ కమిటీ ఇది గ్రూప్ ఆఫ్ సివిల్ సొసైటీ యాక్టివిస్టులు, పౌర సమాజ ప్రతినిధులతో కూడిన ఒక వ్యవస్థ, నాట్ ఈవెన్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్ కూడా కాదు. సో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఒకటి పొలిటికల్ రైట్స్. మేము పాక్ వాళ్ళ ప్లే కార్డ్స్ మనం చూస్తే, నేను కూడా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చూశాను, CNN ఇలాంటి ఛానల్లో కూడా, BBC. సో వాళ్ళు ఎండ్ పాకిస్తానీ ఆక్యుపేషన్ అని వాళ్ళ ప్లే కార్డులో రాసుకున్నారు. అంటే మన భాషది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటామే. అఫ్ కోర్స్ ఈ పీఓకేలో జరుగుతున్న నిరసనలు భారత్ లో కలపమని కాదు, అడపాదడప అట్లాంటి ప్లే కార్డ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అది మన మీడియా దాన్ని హైలైట్ చేస్తుంటుంది. కానీ వాస్తవంగా పీఓకేలో జరుగుతున్నది పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం. అదేదో భారత్ లో కలపాలి అని చెప్పి పీఓకేలో పోరాటం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు పాకిస్తాన్ అంటే, ఒక రకంగా పాకిస్తాన్ ఇది ఆక్యుపైయింగ్ అస్ అంటున్నాడు. ఇది కేవలం పీఓకేలనే కాదు, ఈ ఫీలింగ్ అనేక ప్రాంతాలు ఉంది. ఇప్పుడు బెలూచిస్తాన్ వాళ్ళు చెప్పేది అదే, మేము అసలు పాకిస్తానే కాదు, మేము బెలూచీలము, మాకు పాకిస్తాన్కి సంబంధం ఏంటి? బెలూచిస్తాన్ పాకిస్తాన్లో విలీనమైన నాటి నుంచి కూడా మేము విడిగానే ఉండాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా, 2వ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ఒక రకంగా వలస పాలన మాపై సాగుతోంది. ముఖ్యంగా పంజాబీ ప్రాంతానికి చెందిన వారు పాకిస్తాన్ ఆర్మీలో లీడర్షిప్ అంతా పంజాబీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ పొలిటికల్ లీడర్షిప్ కూడా, ప్రజెంట్ పొలిటికల్ లీడర్షిప్ పంజాబీ. కాదంటే భుట్టోలు వస్తే మీకు సింధ్ కూడా వస్తుంది. అంటే పంజాబ్, సింధ్ ఈ 2 రాష్ట్రాలే పాకిస్తాన్ పొలిటికల్ లీడర్షిప్, ఆర్మీ లీడర్షిప్. అందులో ముఖ్యంగా పంజాబ్ స్టేట్ నుంచి. దాన్ని మీకు బెలూచిస్తాన్ లో వ్యతిరేకత ఉంది, ఇతర ప్రాంతాలకు కూడా ఈ డామినేషన్ కు వ్యతిరేకత ఉంది. అందుకే మీకు పీఓకేలో కూడా పాక్ ఆక్రమణను అడ్డుకోండి, పాక్ ఆక్యుపేషన్ మమ్మల్ని విముక్తి చేయండి అని నినాదాలు ఇచ్చారు. సో దాంతో పాటు వాళ్ళు ఇప్పుడు రెఫ్యూజీ అసెంబ్లీ సీట్స్ అని ఉంటాయి. సో పీఓకేలో ఉండే అసెంబ్లీలో 12 మెంబర్స్ కాశ్మీర్ నుంచి వచ్చిన కాందిషీక్లకు ఉంటుంది. ఎందుకంటే పీఓకే ఒక యాంటీ ఇండియన్ నరేటివ్ లో భాగంగా కాశ్మీరీ రెఫ్యూజీస్ కు 12 సీట్స్ అని పెట్టారు. దాన్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఇది మా రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ను దెబ్బతీస్తుంది అని. ఎకనామిక్ మార్జిలేషన్, మేము తీవ్రమైన ఆర్థిక నిర్లక్ష్యానికి గురవుతున్నాము అనేది కూడా వారి వాదన. సో మాకు రాజకీయంగా గుర్తింపు లేదు, ఆర్థికంగా మేము నిరాదరణకు నిర్లక్ష్యానికి గురైపోతున్నాం, స్ట్రక్చరల్ రిఫార్మ్ చేపట్టాలి అనేది వారి వాదన. చాలా సీరియస్ గానే వేల సంఖ్యలో జనం రోడ్ల మీదకి వచ్చారు. ఆర్మీని పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున బలగాల్ని కూడా తెప్పించారు. సాధారణంగా ఇది భారత్ పైన తోసివేసి పాకిస్తాన్ చేతుల్లోకి వచ్చింది, ఇండియా జయిస్తోంది అని. ఆల్రెడీ బెలూచిస్తాన్ విషయంలో అదే చెప్పారు. ఆల్రెడీ బెలూచిస్తాన్ విషయంలో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక రకంగా సమాంతర ప్రభుత్వాలు నడుపుతోంది. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ తిరగబడుతోంది. ఇప్పుడు పీఓకే కూడా మంటలు చూస్తుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. భారతదేశంలో నిరంతర రక్తపాతం కోరుకుంటున్నాం, వి వాంట్ ఇండియా టు బ్లీడ్ ఫర్ ఎవర్ అని పర్వేజ్ మినిస్టర్ స్టేట్మెంట్. ఇప్పుడు బ్లీడ్ అవుతుంది ఇండియా కాదు, పాకిస్తాన్ బ్లీడ్ అవుతుంది. ఇప్పుడు మీకు పీఓకే ఖైబర్ పఖ్తూన్ఖ్వా బెలూచిస్తాన్ అయితే పాకిస్తాన్ భూభాగంలో సగం ఉంటుంది. మరి వాళ్ళందరూ మేము పాకిస్తాన్ ఉన్నామని చెప్తున్నారు. ఈవెన్ పంజాబ్, సింధ్ రాష్ట్రాల మధ్య కూడా తీవ్రమైన ఐరన్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే పంజాబ్ లో కట్టే ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల మేము సింధ్ రాష్ట్రం నష్టపోతుందో వాళ్ళు ఆందోళన కూడా చేస్తున్నారు. సో అందువల్ల ఆల్రెడీ పాకిస్తాన్ ఒక రకమైన
ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, పాకిస్తాన్ ఉనికికే ప్రమాదకరంగా అక్కడ పరిణామాలు సంభవిస్తున్న తరుణంలో పిఓకేలో నిరసనలు భారత్ కు ప్రమేయం లేకపోయినా డెఫినెట్ గా మన పొరుగు దేశం, మన శత్రు దేశంలో ప్రజలు ఆ దేశానికి వ్యతిరేకంగా తిరగబడితే మనకు ఆనందమే కదా.